మీరు చూస్తున్నారు వైవ్యా న్యూస్. మా న్యూస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోవద్దు. మాకు మీరు సపోర్ట్ చేయాలనుకుంటే ఈ వీడియోని పూర్తిగా చూసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు చూస్తున్నారు వైవ్యా న్యూస్. మకర సంక్రాంతి ఆంధ్రలో అతిపెద్ద పండుగ మకర సంక్రాంతి. దక్షిణాయనం అంతానికి భోగు పండుగ ప్రతిరూపమైతే ఉత్తరాయణం ప్రారంభానికి మకర సంక్రాంతి ప్రతిరూపం. ఉత్తరాంధ్ర ఉట్టిపడేలా పన్నులు విందు చేసే కోడు పందాలతో, వినసంపైన గంగరెద్దుల వారి బోర నాదాలతో, సంక్రాంతి సమయాల్లో మాత్రమే కనిపించే హరిదాసుల గానాలతో, నారీమణుల ముగ్గుల పోటీల సందడితో, వేదికపై నటనతో అలరించే బాలికల కోలాటాలతో, నూనూగు మీసాల కూడా రాని బాలుర భజనలతో, హిందూ సాంప్రదాయం ప్రతిబింబించేలా సంక్రాంతి సంబరాలకి సిద్ధం అయింది. సంక్రాంతి ఆటపాటలకు కొలువైంది ఆంధ్ర రాష్ట్ర హోంమంత్రి వర్యులు అనిత గారి నివాసం. అనకాపల్లి జిల్లా పాయికిరావుపేట నియోజకవర్గం నక్కపల్లిలో విశాలమైన ఆవరణములో అనిత గారి నివాసం. ఇంటి చుట్టూ రోడ్డుకి ఇరువైపులా ఎటువైపు చూసిన పచ్చని మొక్కలతో, రకరకాల పూల మొక్కలతో, రంగురంగుల కడవలతో, మధ్య మధ్యలో తాటి గొడుగుల హంగులతో, చక్కెర తయారయ్యే చెరుకుగడ రీకుల వయ్యారాలతో, విద్యుత్ దీపకాంతి వెలుతురులతో తళతళ మెరిసేలా అలంకరించారు హోంమంత్రి వర్యులు అనిత గారి నివాసం. పంచాంగాలు 2 రకాలు. ఒకటి చంద్రుడు గమనాన్ని బట్టి పంచాంగం లెక్కగట్టి వ్రాస్తుంటే, రెండవది సూర్య గమనాన్ని బట్టి పంచాంగం లెక్కగట్టి రాస్తారు. ఏ గమనం పంచాంగమైన తిథులు, వారాలు, నక్షత్రాలు, కరణం, యోగం ఒకటే. రాసులు 12, నెలలో కూడా 12. కానీ సూర్యగమన పంచాంగం ప్రకారం సూర్యుడి గమనాన్ని బట్టి నెలలు ఏర్పడతాయి. సూర్యుడు ఒక రాశి నుండి వేరొక రాశిలోకి వెళ్ళడానికి నెల రోజులు పడుతుంది. సూర్యుడు రాశిలోకి ప్రవేశించిన తొలి రోజే సంక్రాంతి అంటాం. సూర్యుడు ఏ రాశిలోకి సంక్రమిస్తే ఆ రాశి సంక్రాంతి అంటాం. అలా మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించినప్పుడు మకర సంక్రాంతిగా పిలుస్తాం. మనిషికి 24 గంటలు ఒక రోజైతే అందులో వెలుతురు 12 గంటలకు పగలు అంటుంటే, చీకటి 12 గంటలకు రాత్రి అని అంటుంటే, దేవతలకు 12 నెలలు అంటే ఒక సంవత్సరం. అదే ఒక రోజు వారికి. 12 నెలలలో సగభాగం వెలుతురు అని దానికి ఉత్తరాయణమని, సగభాగం రాత్రి అని దానికి దక్షిణాయనమని అంటారు. దేవతల వారు దక్షిణాయనం 6 నెలలు చీకటి కారణంగా నిద్రించి, ఉత్తరాయణము మొదటి రోజున అనగా మకర సంక్రాంతి నాడు వెలుతురు కారణంగా నిద్రలేస్తారు. అలానే సూర్యుడు అప్పటి వరకు కర్కట రేఖపై ప్రయాణించి మకర సంక్రాంతి నాడు మకర రేఖపై ప్రయాణిస్తాడు. ఆ కారణంగానే మకర సంక్రాంతికి అంత ప్రాముఖ్యత. ఈ సంవత్సరం 2025వ సంవత్సరంలో మకర సంక్రాంతి సందర్భంగా హోంమంత్రి అనిత గారి ఇంటి వద్ద సంక్రాంతి సంబరాలు చేశారు. ఆ సంక్రాంతి సంబరాలు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి మీ కన్నులతోనే చూడండి.
జయ మాధవుల గోవింద జయ జానకి రమణ గోవింద రామ రామ దశరథ రామ గోవింద మము దయాసుడు కాయుమా బృంద రామ రామ దశరథ రామ గోవింద మము దయాశ్రుడు ప్రాయుమా బృంద దశముగా సౌవార ధరిను జాపతి రామ దశరథ పూజిత త్రిగుజగ్రాము వాదార దశరథ రామ గోవింద రామ గోవింద రామాని వ్రతములే మగుగ్రాతి మము వెలుగు స్వామి శ్రీ ప్రాలగలిగిన శ్రీ ప్రాతి కాశీ కాపాడురా చెంబు రామ గోవింద శ్రీరామ నారాయణ వసుదేవా నిన్ను నమ్మితున్న మహాని బ్రవా శ్రీ ప్రాల గలిగిన శ్రీ ప్రాతి కాశీ కాపాడు రక్షింపు రామాని ప్రథములే మగు గ్రాతి మము వేలుగో స్వామి శ్రీరామ జయ మాధవన గోవిందో హారి వంగలపూడి మేడం గారు ఎల్లప్పుడు కాశీ కాపాడాలి, కాశీ కాపాడాలి. వంగలపూడి మేడం గారు అనితమ్మ గారు కాశీ కాపాడి ఈ సీతారాముల వారు కాశీ కాపాడి శ్రీరామ ఎల్లప్పుడు ఇంతకంట ఏదో ప్రదోషంలో ఉండాలి. జై శ్రీరామ్.
కాలంలోని బతుకమ్మాలా కట్టమని వారాది కోరుకొని కట్టమని వారాది కోరుకొని అన్నమాట తమ్ముడు ఆగినప్పుడయ్యా